రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. అన్నదాత సుఖీభవ కింద ఈ రోజు కేంద్రం ఇచ్చే డబ్బులు కలిపి 7,000 రూపాయలు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశామంటే అదే నాకు సంతోషం. అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు ఖర్చు పెడతాండి. అన్నదాత సుఖీభవ కింద డబ్బులు పడ్డాయి. సమయానికి అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు పడ్డాయి. మాకు అన్నదాత సుఖీభవ 7,000 పడ్డాయి. ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారం. చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ రైతన్నకు ఏడాదికి 20,000 ఇస్తామని చెప్పాం. రెండో విడత డబ్బులు ఇప్పుడు ఇస్తున్నాం. ఈ స్కీమ్ కింద తొలి విడతలో 3,174 కోట్ల రూపాయలు ఆగస్టులో జమ చేశాం. రెండో విడత 3,135 కోట్లు మీ అకౌంట్ లో జమ చేశాం. చంద్రబాబు నాయుడు అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఫస్ట్ 7,000 వేశారు. ఇప్పుడు 7,000 వేసి ఏదేం జరిగిందని చెప్పడం జరిగిందండి. మాకు అమౌంట్ పడిందండి. కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఫస్ట్ టైం పడ్డాయి, తర్వాత కూడా వేస్తే అవి కూడా పడ్డాయి. చాలా ఆనందంగా ఉందండి. మాత్రం పక్కా నెరవేరుస్తారు. మా రైతాంగం కూడా చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాం. అనుకున్న డబ్బులు కూడా వేస్తున్నాడు, చెప్పిన చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు పరిపాలన రైతుల విషయాన్ని ఎలా ఉందంటారు? బాగుంది. చెప్పే పని లేదు, వంచన చేసే పని లేదు. అన్నం తినే వాళ్ళు ఎవరు ఆయన వంచన చేయరు. రైతులకు కూడా ఆయన చేయాల్సిన సూపర్ సిక్స్ అన్ని వదిలిపెట్టాడు, చేశారు అన్ని. చంద్రబాబు నాయుడు వచ్చినాకనే కట్టి బాగుంది. రైతులకేంది అందరికీ బాగుంది. అన్ని సుఖీభావ చేస్తానే ఉన్నాడు. అన్నం ప్రకారంగా అన్ని అమలు చేస్తానే ఉన్నాడు. అన్ని విషయాలు అన్నాడు. మరి ఉచిత బూసలు అన్నాడు, ఉచిత బూసలు ఇస్తున్నాడు. ఇంకేం కావాలి? చంద్రబాబు నాయుడు వచ్చినాక అందరూ సంతోషంగా ఉండారు. నేను వికలాంగురాలిని 6,000 ఇస్తున్నాడు నెలకి. అట్లాగే నాయన అట్లాగే భగవంతుడు ఆయన చల్లగా చూడాలని మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. అన్నదాత సుఖీభావ బాగుంది. అన్నా క్యాంటీన్లు బాగా నడుస్తున్నాయి. బాగుందమ్మా. అన్నదాత సుఖీభావ అనేది వేస్తున్నారు. మును పడుతున్నాయమ్మా. పడ్డాయట. మాకు మెసేజ్లు వస్తాయి. ఎలా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా వేయడం? మీరు దేనికి ఉపయోగించుకుంటారు వాటిని? మందులని ఆటికని ఇటుకని. ఎలా ఉంది రెండింటి పరిపాలన చూసుకుంటే? ఏం బాగానే ఉంది. ఇవాళ ఫస్ట్ తారీఖు పింఛన్ ఇచ్చారనుకో, గంట తర్వాత పంపిస్తున్నాడు. అందుని అందలేదా తీసుకురమ్మని మీకు లాగానే. మరి ఇచ్చిన వాళ్ళు ఇచ్చారని చెబుతున్నారు, ఈయన వాళ్ళు ఈయన లేదని చెబుతాం కదా. ఇప్పుడు మిమ్మల్ని చెక్కింగ్ చేసినట్టు మాకు ఫస్ట్ తారీఖు అయిపోగానే వాళ్ళు వస్తున్నారమ్మా. మీకు ఫోటో తీస్తున్నారు అసలు తెలుసుకుంటున్నా. మరి ఫోటో తీస్తున్నారు. మేము ఉన్నామనుకోమ్మ మీకు డబ్బులు అందినాయా? డబ్బులు చేతికి ఇచ్చి ఆ చేతిలో ఫోటో పెట్టి తీస్తున్నారు. చంద్రబాబు రావటం ఊళ్ళు మొత్తం బాగుపడ్డాయి. రోడ్లు పోతున్నారు, వంతెనలు పోతున్నారు, వంతెనలు కడుతున్నారు. మహా సంతోషం ఉంది. మళ్ళీ ఆయన వస్తేనే జీవితం బాగుంటుంది ప్రజలందరికీ కూడా.